ఏయ్ రావే. వాడిని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? జైల్లోనే వేయచ్చు కదా. లిసన్, యువర్ డాటర్ ఇస్ మేజర్. నేను ఇష్టపడే అతను వెంట వెళ్ళానని చెప్తే నా ఉద్యోగం పోతుంది. టేక్ కేర్. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇక ముందు ఇలా చేశారంటే యాక్షన్. అండర్స్టాండ్? కమ్ ఆన్, లెట్స్ గో. బుద్ధి ఉందా నీకు? వీడితో పారిపోవాలనుకున్నావా? ఎంత పెద్ద లండన్లో వీడి తప్ప వేరే మగాడే దొరకలేదా నీకు? ఏమి లోటా? చెప్పుకోవడానికి వీడికి ఒక ఉద్యోగం ఉందా? ఆగాగు. ఉద్యోగం గురించి నువ్వు మాట్లాడుకో. తాగుడు ఎక్కువై నీకు ఉద్యోగం పోయిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? కానీ నేను అలా కాదు. లాయర్ వేణుగోపాల్ కి క్లర్క్ నేను. ఇలా చూడు, నేను దీక్షలో ఉన్నాను. 41 రోజుల్లో 36 రోజులు గడిచిపోయాయి. దీక్ష అయిపోయాక అయ్యగారి దగ్గరికి వెళ్తే ఉద్యోగంలో చేర్చుకుంటారు, అడిగినంత డబ్బు ఇస్తారు. కానీ నీ విషయంలో అలా కాదు. ఆ వకీల్ వేణుగోపాల్ ఉన్నాడే, వాడే పనిలేని వేదవా. వాడు నీకెలా పనిస్తాడు, నువ్వు ఎలా సంపాదిస్తావు ఏంటి? నేనా? అవును. రోజుకు 10 లక్షల పౌండ్లు సంపాదిస్తాను తెలుసా? అంత సంపాదిస్తావా? ఒక్క రోజు కాదయ్యా, ఒక నెల టైం తీసుకో, 1,00,000 పౌండ్లు సంపాదించి తీసుకురా, నా బిడ్డ నీకు ఇచ్చేస్తాను. ఖచ్చితంగా ఛాలెంజ్. ఓకేనా? సరే, నువ్వు ఒక్క నెల రోజుల్లో సంపాదించి తీసుకురాలేదంటే 31వ రోజు నీ కూతురు ఎవరికైనా కట్టపెట్టవయ్యా. పక్క కదా? పక్క. చూసుకుందామా? చూసుకుందామయ్యా. ఏంట్రా, ఏదైనా ప్రాబ్లమా? ఏ ప్రాబ్లం లేదు, అంతా నార్మల్గా ఉంది. నువ్వేం దిగులు పడకు. కాదు, 2 రోజులుగా ఊపిరి సరిగా ఆడడం లేదని చెప్తోంది. ఇలా చూడు, 20 ఏళ్ళుగా నేను మీ ఫ్యామిలీ డాక్టర్ మాత్రమే కాదు, నీ ఫ్రెండ్ అని కూడా. నాకు తెలీదా? ఇన్నేళ్లలో పార్వతి హెల్త్ ఇంత గొప్పగా ఇంప్రూవ్ కావడం నేను చూడలేదు. దీనికంతా కారణం ఏమిటో తెలుసా? ఎవరు? మనవడు వస్తున్నాడు కదా, ఆ సంతోషమే. ఉండదా మరి? మాకున్న ఒకే మనవడు వాడే కదా. అవును. నా కూతురు నా మాట వినకుండా పెళ్లి చేసుకుంది. కోపంలో తిట్టాను, అల్లుడు కోపించుకుని వెళ్ళాడు. చిన్న వయసులో నా మనవడిని చూశాను. యాక్సిడెంట్లో మా కళ్ళు పోయినప్పుడు దాన్ని తన భర్త పంపలేదు. అది చనిపోయినప్పుడు ఆ కబురు కూడా మాకు తెలియజేయలేదు. ఇన్నేళ్ళైనా సరే మమ్మల్ని జ్ఞాపకంచుకుని వస్తున్నాడు కదా. వాడు ఎలాగో నిన్ను ట్రేస్ చేసి ఇన్ఫార్మ్ చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మాకు ఆశ్చర్యంగానే ఉంది. సోనయ్య కదా. అయ్యో, ఈసారి నేను ఓడిపోయాను, బామ్మ గెలిచింది. ఎప్పుడు నువ్వే ఓడిపోతావు. ఎందుకని అంకుల్? ఈవిడ ఎవరినైనా ఒక్కసారి తాకినా, ఎవరి గొంతైనా ఒక్కసారి విన్నా జీవితాంతం మర్చిపోదు. అవును, నువ్వు ఒంటరిగా వచ్చావా? లేదు లేదు, అమ్మ నాన్న కూడా వచ్చారు. ఎవరు? బేబీయేనా? ఎలా అంకుల్, దగ్గర కూడా కనిపెట్టేశారు? అదేనమ్మా దేవుడు మాకిచ్చిన వరప్రసాదం. నీ భర్త వేణుగోపాల్ రాలేదా? ఇక్కడే ఎక్కడో ఉండాలి. వచ్చారండి. మీరు రమ్మన్నట్టుగా డాక్టర్ చెప్పారు. బయలుదేరే సమయానికి పెద్ద బేబీ బయలుదేరింది, చిన్న బేబీ బయలుదేరింది. ఎక్కడ? ఎందుకండి పిలిచారు? నా మనవడు శంకర్ వస్తున్నాడు. సరే. నా ఆస్తంతా వాడి పేరున రాయాలి. అయ్యా, ఇది ఫోన్ లో చెప్పుంటే పత్రాలు కూడా తీసుకొచ్చేవాడు కదా. ఫోన్ లేదని నీకు తెలీదు? అవును. బంధువుల తాకిడి తట్టుకోలేక ఫోన్ కట్ చేశాను. ఆరోగ్యం చూసుకోవడానికి వీడున్నాడు, ఆస్తి చూసుకోవడానికి నువ్వున్నావు. మరింకెందుకు ఫోను? ఏమైనా ఫోన్ లేని ఇల్లు. ఏమయ్యా, జూనియర్ గా ఉన్న నేను సీనియర్ ని చేసి మొత్తం క్లయింట్స్ ని నీ చేతికిచ్చి నాకు భర్త అనే అంతస్తుని నీకు కలిగించారంటే ఎందుకు? ఈ క్లయింట్ ని వదిలిపెట్టకూడదని. అవునవును, క్లయింట్ గా ఉన్న మంచి క్లయింట్ మరి చెప్పింది చెయ్యి. ఏం చెప్పారు? ఊరికే ఎందుకమ్మా ఆయన బెదిరిస్తున్నావు? నాకేదో తోడుగా ఉంటాడనుకున్నాను. పేరుకే వేణు, వయస్తే ఒట్టి గాలే వస్తుంది. బేబీ, వేణుగోపాల్ చాలా తెలివైనవాడు, పైకి వస్తాడు. చూసావా, ఆయన నమ్ముతున్నారు, నువ్వు నమ్మడం లేదు. అయ్యా, నన్ను నమ్మినట్టుగా మీ దగ్గర ఉండేవాడు కదా మేనేజర్ గణేష్, ఆయన కూడా నమ్మండి అయ్యా. వాడి గురించి మాట్లాడుకు, తాగుబోతు వెదవ. తాగద్దు మానేమని చెప్పాను, ఆపలేదు, వాడినే ఆపేశాను. ఎంతైనా గణేష్ గారు చెప్పుతో కొడతాను. ఎందుకండి ఆయన చెప్తా కొట్టడం? నిన్ను. థ్యాంక్స్ అండి. బేబీ, నేను వెళ్తాను. కార్ తీసుకెళ్ళా? కార్ నాది, నువ్వు నడిచి వెళ్ళు. నువ్వు ఒళ్ళు చూసుకో, మరీ చిక్కుపోతున్నావు. నేను వస్తా. అంకుల్, అత్తయ్య ఎక్కడా? బెడ్రూమ్ లో ఉందమ్మా. నేను వెళ్ళి చూసొస్తాను. రాజశేఖర్, పార్వతికి ఎంత ఓదార్పు చెప్పినా ఆవిడ ఆరోగ్యం కొంచెం ప్రమాదంగానే ఉంది. ఆల్రెడీ 2 సార్లు అటాక్ వచ్చింది. ఆవిడ నువ్వే పువ్వులా చూసుకోవాలి, సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అంతా నీ చేతిలోనే ఉంది. ఇక మీద తను సంతోషంగానే ఉంటుంది, ఎందుకంటే నా మనవడు వస్తున్నాడు కదా. వేణుగోపాల్ గారు, అయ్యగారు ఏమన్నా ఉద్యోగాలు చేర్చుకుంటామన్నారా? అదేం లేదు గణేష్, పెద్ద చాలా కోపంగా ఉన్నాడు. వారి మనవడు శంకర్ అమెరికా నుంచి వస్తున్నాడు కదా, ఆయన రాగానే అతని ద్వారా చెప్పించి నీకు ఉద్యోగం. నో ప్రాబ్లం గణేష్, ధైర్యంగా ఉంటూ ఉన్నారు కదా. ఎందుకంటే ఆయన ఎన్ని చెప్పినా, ఎరా నాతో మాట్లాడదు, ఎక్కడ చూస్తున్నావు, ఏంటి విషయం? అరే రాజేష్, నువ్వు వెళ్ళు, నువ్వు ఇలా రా. నేను నిన్ను ఎప్పుడు రమ్మన్నావు, నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడైనా వచ్చాను కదా, అందుకు సంతోషపడ్డా. మాట్లాడుకో. ఇదిగో, ఇందులో 10,000 పౌండ్లు ఉన్నాయి, జాగ్రత్త. సార్, నాకు ఎప్పుడు డబ్బు అవసరం అవుతుందో తెలుసుకుని కరెక్ట్ గా ఇస్తున్నారే, చాలా థ్యాంక్స్.
ఇది హంతకుడు యాంటోనీకి జామీన్ తేవడానికి. ఇందులో ఏదైనా అవకతవక జరిగిందో ఏం జరుగుతుందో తెలుసా? మీ చీటీ చిరుగుద్దని నాకు బాగా తెలుసు. అది జరుగుతుంది. జాగ్రత్త. డాక్టర్, Yes? ఎక్స్క్యూజ్ మీ. తమ్ముడు ఇలారా. సార్, ఈ అబ్బాయి రాజేష్ ఉన్నాడే నా అసిస్టెంట్ సార్. నమస్కారం చెప్పు. నమస్కారం. తర్వాత సార్, వెళ్లే దారిలో కోర్టు నన్ను కొంచెం డ్రాప్ చేయగలరా? నేను అటువైపు వెళ్ళటం లేదు. చాలా మంచి పని. బండి నాకు ఇవ్వండి, నేను వెళ్ళి దిగిన తర్వాత మీరు వెళ్ళండి. వెరీ గుడ్. క్రేజీ ఫెలో. సరే రండి. బేబీ వీడితో ఎలా వేగుతుందో ఏమిటో. Excuse me. I'm sorry. I just want. Can you tell me where it is? Hey! When I'm calling Hey! from there. Hey! My bag! My bag! Stop! My bag! Stop! Hey, stop! శివ, ఇందులో 2 లక్షలున్నాయి. ఇది డబ్బు మాత్రమే కాదు, మనందరి జీవితం కూడా. You rascal! I just killed you. You're going with wrong orders for me. No, I already hang you for me. పోయి వేణుగోపాల్, ఏంటి ఇక్కడ గొడవ? ఏమైంది? ఏం లేదు, కూలీ కేసులో పోరాడి జామీన్ ఇప్పించాను. అయితే దానికెందుకు నేను కొడుతున్నాడు? జామీన్ ఇవ్వాల్సిన డబ్బు నా అసిస్టెంట్ రాజేష్ ఉన్నాడు కదా, వాడు ఇవ్వకుండా తీసుకెళ్లిపోయాడు. వీడు మళ్ళీ లోపల దోశారు. ఆ కోపంలో నన్ను కొడుతున్నాడు. వాడి డ్యూటీ వాడు చేస్తున్నాడు. అమ్మా, అయ్యో, వాడు పెద్ద హంతకుడు కదయ్యా. ఏం చేయమంటారు? హంతకులు దోపిడీదారుల మధ్య ఇరుక్కుని చిక్కి సయ్యం అయిపోవడమే నా బతుకైపోయింది. మరైతే తర్వాత హీరింగ్ వచ్చేలోగా వాడు డబ్బు తిరిగి ఇచ్చేయచ్చు కదా. అలాగైతే ఒక 10,000 పౌండ్స్ ఇవ్వు. నా దగ్గర అంత డబ్బు ఎక్కడదయ్యా? అయితే మరి ఎందుకు అడ్వైస్ ఇస్తున్నావు? ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. మాట్లాడు కూడా మూసుకుని వెళ్ళు. You rascal! I'm not to leave you. I'm going to kill వాడిని you. తప్పకుండా వదిలిపెట్ట. వేణుగోపాల్, Yes. అయ్యో, అడగడదా పిలుస్తుంటే అడగలుగుతావేంట్రా? ఏం సార్ ఎందుకు టెన్షన్ అవుతారు? వస్తున్నాను on the way. సైలెంట్రా, పరిగెత్తుకురా. ఏంటి సార్? ఎరా, ఎక్కడికి పిలిస్తే అక్కడికి సార్, వెళ్తావేంటి? మీరు ఆ పక్క నుంచి పిలిచినట్టుగా అనిపించింది సార్. అది సరే, ఆ తెల్లని నిన్నెందుకు చంపుతా అంటున్నాడు? వాడొకటి సార్, ఇన్నోసెంట్ బాయ్. నేనున్నంత వరకు నేను చంపనే ఉన్నా. అవును సార్, మీరు ఉన్నంత వరకు నన్ను ఏ విధంగా కూడా చంపలేదు. ఎందుకంటే నేనే నిన్ను చంపుతాను. ఏం సార్ అంటున్నారు? ఎరా, బ్యాంక్ లాగర్కి తీసుకురా అని డబ్బు ఇచ్చి ఎన్ని రోజులైంది? 5 రోజులైంది. పోరా, అది మాకు తెలుసు. పోరా. రేయ్, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు సాయంత్రానికల్లా బ్యాంక్ లాగర్కి నా చేతికి రావాలి, లేదా కారు డిక్కీలో నీ బాడీ వస్తుంది. Sir, please sir, help change sir. సారీ, డబ్బు లేకుండా నేనేమి చేయలేదు. డబ్బు పోయింది సార్. నీకు 1 నెల టైం ఇస్తున్నాను. ఆలోగా డబ్బు కట్టామంటే డెఫినెట్ గా ఉద్యోగం ఇస్తాను. గెటింగ్ లేట్ ఫర్ మీ. సార్, సార్, లండన్ లో నాకు ఎవరూ తెలియదు సార్. నేను అలాగే ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఈ లండన్ కి నేను తెలుసు. ట్రై చేయి, ఓకే? హే, ఆల్ ద బెస్ట్.